గోవాలో ఎన్ని బీచ్లు ఉన్నాయో అన్ని బీచ్లు మన నెల్లూరులో ఉన్నాయని మీకు తెలుసా? తెలియకుంటే చూడండి. మేము ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే రామతీర్థం బీచ్కి వెళ్తున్నాము. చూసారా, పక్కా పల్లెటూరు నుంచి మనం వెళ్తాం రూటు. అసలు రూట్ అయితే సూపర్గా ఉంటుంది. అవే చూడడానికే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూసారా, రామతీర్థం బీచ్ ఇది. ఈ రామతీర్థం బీచ్లో ఏంటంటే మనకి ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది. ప్లస్ రిసార్ట్లో ఏంటంటే మనకి అక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ బీచ్లో అనేది మనకి రామతీర్థం బీచ్, కోడూరు బీచ్, మైపాడు బీచ్, నేల్టూర్ బీచ్, రాక్ బీచ్, కృష్ణాపట్నం బీచ్, మనకి చాలా బీచ్లు ఉన్నాయండి. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క డిఫరెంట్లో ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మేము సండే అంటే పిల్లలకి ఎక్కడో దగ్గర తీసుకెళ్ళాలి కదా, మేమైతే మటుకి బీచ్ ప్లాన్ చేసుకున్నాము. మేమైతే వంట కూడా చేసుకొని ఎత్తుకెళ్ళిపోయాము. అసలు ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము సండే డే మొత్తం మేము బీచ్లోనే స్పెండ్ చేసాము. మేము ఫొటోస్ అయితే మటుకు చాలా తీసుకున్నాము. పిల్లలు అయితే పిచ్చిగా మునిగేశారండి. కానీ ఒకటి, పిల్లలు బీచ్లో మునుగుతారంటే నాకు చాలా భయం. నేను వాళ్ళతో పాటే నేను ఉంటాను వెనకాల. నేను వాళ్ళని మధ్యలో కూడా పోనేవను, బీచ్ కొస వైపే ఉంచుతాను వాళ్ళని. ఎందుకంటే నాకు చాలా భయం అండి. మేమైతే ఈలోపు వాళ్ళు మునిగేలోపు మేము బీచ్లో కొంచెం ఫొటోస్ బోటు మీద అలా తీసుకున్నాము. అజయ్ కీర్తి ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీకు సెండ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏ బీచ్కి వెళ్తానో ఆ బీచ్ వీడియో అయితే కంపల్సరీ మీకు సెండ్ చేస్తానండి. యూట్యూబ్లో ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు రామతీర్థం బీచ్కి వెళ్ళడం మటుకు మర్చిపోవద్దు. అసలు ఆ బీచ్కి వెళ్ళారు అంటే మీ పిల్లలు అస్సలు వదలరండి. అసలు అంత బాగుంటుంది. అసలు నేనైతే మటుకు మా పిల్లలు చూశారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఫుల్ జోష్లో ఉన్నారండి. అసలు మేము